రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గూగుల్ ప్రాజెక్టుల విషయంలో క్రెడిట్ దొంగిలించారని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. గూగుల్ కి సంబంధించిన సింగపూర్ నుంచి కేబుల్ లింక్ ఏర్పాటుకు అంకురార్పణ చేసినది వైసీపీ ప్రభుత్వమేనని, అయితే ఆ క్రెడిట్ ను రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు తనదిగా చూపిస్తున్నారని ఆయన అన్నారు. జగన్ వివరించిన ప్రకారం గూగుల్ ప్రాజెక్టు వ్యవహారం కొత్తది కాదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భూములు కేటాయించి అన్ని అవసరమైన అనుమతులు, సదుపాయాలు కల్పించారు. సింగపూర్ నుంచి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ కనెక్టివిటీ కోసం పునాది వేసింది మన ప్రభుత్వమే అని చెప్పారు. అలాగే అదానీ గూగుల్ జాయింట్ ప్రాజెక్టు 2022లో నోయిడాలో ప్రారంభమైంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో కూడా డేటా సెంటర్ ఏర్పాటుకు మేమే మౌలిక వసతులు సిద్ధం చేశాం. ఇప్పుడు అవన్నీ చంద్రబాబు చెప్పినట్టుగా అతడి పాలనలో జరిగాయని చెప్పడం వాస్తవాన్ని వక్రీకరించడమని జగన్ అన్నారు. జగన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఐటీ అభివృద్ధి, డేటా సెంటర్లు, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి అంశాల్లో వైసీపీ ప్రభుత్వం దూరదృష్టితో పనిచేసిందని, ప్రజల కళ్ల ముందే నిజాలు ఉన్నప్పటికీ రాజకీయ లాభం కోసం అబద్దాలు చెప్పడం తగదని వ్యాఖ్యానించారు. ప్రజలకు నిజం తెలిసే రోజు దూరంలో లేదు. ఎవరు పని చేశారో, ఎవరు ప్రచారం కోసం మాటలంటారో ప్రజలే తీర్పు చెబుతారు అని జగన్ స్పష్టం చేశారు.